హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కొడుకు కోడలు మనవళ్ళ కోసం అమెరికా వెళ్ళిన తల్లికి తను ఊహించని పరిణామం ఎదురైంది. అసలు ఆ పరిణామం ఏంటి, అసలేం జరిగింది, కథనం గురించి తెలుసుకుందాం. కింద భాగాన్ని బలంగా లాగేసి బలవంతంగా పైకి తోచినట్లుగా ఒక్కసారిగా పైకి ఎగిరింది విమానం. ఎత్తైన భవనాలు, దీపాలు మెల్లమెల్లగా మాయమవుతున్నాయి. భూమి మొహంలో నుంచి న్యూయార్క్ నగరం మాయమైపోయింది. స్వేచ్ఛగా శూన్యాన్ని, చీకటిని చీల్చుకుంటూ ముందుకు కదిలింది. కిటికీలోంచి బయటకు చూసింది శ్రీవల్లి. అంతా శూన్యం. ఇది దేనికి అంతమవుతుందో, దేనికి మొదలవుతుందో అని నిట్టూరుస్తూ బయటకు చూసింది. చీకటి, అనంతమైన చీకటి. అక్కడేం ఉండదు. ఆకర్షణలు, బంధాలు, బంధనాలు ఏమీ ఉండవు. అంతా ఇక్కడే. అందుకే జరిగింది మర్చిపోలేకపోతుంది. మామూలు సంగతులు మర్చిపోవచ్చు, కానీ గుండెను కోసేసేవి ఎలా? మర్చిపోయేంత మతిమరుపు రాలేదు. వెంటనే పక్క ఫ్లాట్లోని శారద గుర్తొచ్చింది. పిల్లలు ఎన్ని అవమానాలు చేసినా వాళ్ళ మీద కోపం తెచ్చుకోకూడదు. వాళ్ళు నాకన్నా చిన్నవాళ్ళు. వాళ్ళతో ధైర్యంగా, పౌరుషంగా ఎలా మాట్లాడతాను అని శారద అన్నదే నిజమా? కొడుకుని చూస్తే గజగజ వణికిపోతుంది. మొగుడు, కొడుకు ఇద్దరూ ఆమె మీద పెత్తనం చేస్తుంటారు. వాళ్ళు ఏం చేసినా కోపం తెచ్చుకోకూడదని అంటుంది. కోపం తెచ్చుకోకుండా ఎలా ఉండాలి? ఎంత పిల్లలైతే మాత్రం తల్లికి అవమానం అంటే ఏమిటో తెలియకూడదా? ఆమె మంచితనం ఎప్పుడు గుర్తిస్తారు? ఆ మాటలే అంది శారదతో. శారద నవ్వింది. తల్లి మంచితనాన్ని పిల్లలు గుర్తించాలన్న రూలేమీ లేదు. నా విధి నేను చేస్తాను. మరి వాళ్ళ విధి? నీదంతా వెర్రి. పిల్లలు అవమానిస్తే కోపం తెచ్చుకోవాలి. పిల్లలైనంత మాత్రాన వాళ్ళు అవమానిస్తే మర్చిపోయి ఎప్పటిలాగా ప్రేమిస్తే నీ ఆత్మగౌరవానికి, ఆత్మ అభిమానానికి విలువ ఏముంది? నీకు తెలియదు శ్రీవల్లి. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. నువ్వు స్వతంత్రురాలివి. నువ్వు నీ కొడుకు మీద ఆధారపడి లేవు. ఎప్పుడైతే, ఎక్కడైతే ఆధారపడడం ఉంటుందో అక్కడ స్వతంత్రం ఉండదు, వ్యక్తిత్వం ఉండదు. ఆత్మగౌరవం అంటే ఏమిటో తెలియనట్లు ఉండాలి. నేను, ఆయన వాడి మీద ఆధారపడి ఉన్నాము కాబట్టి చిన్న చితక మనస్పర్ధలు సర్దుకుపోవాల్సిందే. మొగుడితో సర్దుకున్నట్టే కొడుకుతో కూడా సర్దుకుపోవాలి. ప్రతి తల్లికి, కొడుకుకి ఘర్షణ అది లోపల ఉంటుంది. దాన్ని అధిగమించే వ్యాపకం ఉంటే పర్వాలేదు. అది లేకపోతేనే ప్రతిక్షణం లోపల సంఘర్షణ. శారద, నువ్వే రైటు. ఆధారపడ్డ తల్లికి స్వతంత్రం చాలా తక్కువ అని మనసులో అనుకుని కళ్ళు మూసుకుంది శ్రీవల్లి. ఇంటి భారం, పిల్లలిద్దరి భారం అవలీలగా భుజానికెత్తుకొని బాధ్యతని విలువల సిలువగా మోసిన రోజుల్లో కూడా ధైర్యంగా ఉంది. ఏనాడు కృంగిపోలేదు. కొడుకు ఎంఎస్ చేయడానికి వెళ్తే ఇల్లు తాకట్టు పెట్టిందే కానీ భయపడలేదు. ఎలాగా అని అనుకోలేదు. వేరే కులం అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అంటే మనస్ఫూర్తిగా ఆశీర్వదించింది. పెళ్లిలో ఆడపిల్లవారు తనకి, కూతురు శ్వేతకి ఏమాత్రం మర్యాద ఇవ్వకపోయినా పోనీలే వాళ్ళతో మనకేంటి అని కూతురికి నచ్చజెప్పి తన మనసుని సమాధానపరుచుకుంది. కోడలికి ఇద్దరు పిల్లలు పుట్టినప్పుడు కూతురు శ్వేత పురుళ్ళు. అందుకని అమెరికా వెళ్లాల్సిన అవసరం శ్రీవల్లికి రాలేదు. కోడలు లక్ష్మి తల్లి వాళ్ళ దగ్గర ఉంది. ఎవరో పెద్దవాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నారులే అని తృప్తిపడింది. తనకున్న ప్రపంచంలో నుంచి సముద్రాల అవతల ఉన్న కొడుకుని అద్దంలో తలకిందలుగా చూస్తూ మురిసిపోయింది. తమకి సూర్యుడు వస్తే మామయ్య ప్రపంచం చీకటిగా ఉంటుందని కూతురు, కొడుకు ఆశ్చర్యపోతుంటే ఓ టార్చ్ లైట్ బత్తాయి పండుతో ప్రయోగం చేయించి భూభ్రమణంలో ఈ చీకటి వెలుగులు ఎంత సహజంగా వస్తాయో వాడికి వివరంగా చెప్పింది. కానీ ఈ రోజున పక్కా వ్యాపార పక్కీలో జీవితం గడిపేస్తున్న కొడుకు చీకట్లో తడుముకుంటూ వెళ్తున్న వాడి ప్రవర్తన జీవన భ్రమణంలో సహజమే అని మనసుని సరిపెట్టుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది. తల్లి కొడుకుల బంధాల్లో లాభనష్టాలా? ఈ బంధంలో గుండెకి ఏమాత్రం సంబంధం లేదా? శ్రీవల్లి జరిగింది గుర్తుకు తెచ్చుకుంది. అమెరికా రమ్మనమని రోజు ఫోన్లు చేస్తుంటే పక్కింటి శారదకి, పైన ఉండే శేషయ్యకి చెప్పింది. శేషయ్య శ్రీవల్లి సొంత అన్నయ్య. కూతురు పెళ్లి చేశావు, ఇద్దరు పిల్లలకి పురుళ్ళు పోశావు. ఇంకా రిటైర్ అయిపోయి
కొడుకు దగ్గరికి వెళ్ళు. ఎన్నాళ్ళు ఇలా ఒకదానివే ఉంటావు? కొడుకు కోడలు మనవళ్ళు ఇక అక్కడే వాళ్ళతోనే ఉండు. ఇద్దరూ అదే అన్నారు. శేషయ్య దగ్గర నుండి అన్ని పనులు పూర్తి చేయించి విమానం ఎక్కించాడు. సరిగ్గా ఇలాంటి విమానంలోనే 3 నెలల క్రితం ఎప్పటి నుంచో రమ్మంటున్న కొడుకు నరసింహ ఉన్న న్యూయార్క్కి వెళ్ళింది. కోడలు లక్ష్మి, 3 ఏళ్ల మనవడు ప్రతీక్, ఏడాది మనవరాలు ప్రీతి చేతులు చాచి నవ్వుతూ ఆహ్వానించారు. ఓ 15 రోజులు గడిచేసరికి శ్రీవల్లి ఇంటి బాధ్యతని మెల్లిమెల్లిగా తీసుకుంది. వంట చేయడం, పిల్లలని చూడడం, పార్కుకి తీసుకెళ్లడం, ప్రీతికి పాలు పట్టడం, జ్యూస్ పట్టడం, ప్రతీక్కి అన్నం తినిపించడం, బట్టలు మార్చడం అన్నీ కూడా ఎంతో ఇష్టంగా మనస్ఫూర్తిగా ఆనందంగా చేసింది. వాళ్ళని ఆడించింది, పాడించింది, కథలు చెప్పింది, జోలపాటలు పాడి వాళ్ళని నిద్రపుచ్చింది. పిల్లలు బాగా దగ్గరయ్యారు. కానీ లక్ష్మి దగ్గరవ్వలేదు. పోనీలే అనుకుంది. గంటల తరబడి తల్లితో మాట్లాడుతూ ఉంది. నాతో ఓ 10 నిమిషాలు కూడా గడపదేం అని అనుకున్న క్షణాలు ఉన్నాయి. అయినా ఆమె తత్వం అంతే అని సరిపెట్టుకుంది. ఓ రాత్రి భోజనాలు అయిపోయాక వంటిల్లు సర్దుతుంది శ్రీవల్లి. నరసింహ తల్లి దగ్గరకు వచ్చాడు. లక్ష్మికి మా ఆఫీసులోనే ఉద్యోగం దొరికింది అన్నాడు. మంచిది. ఇంతకీ ఎప్పుడు దొరికింది? ఉద్యోగం వచ్చి చాలా రోజులైంది. కానీ శ్రీవల్లి మనసు చిన్నబోయింది. ఎందుకు చెప్పలేదు అని అడిగితే, చెప్పాలని రూలేం లేదు కదా అని అంటే, లక్ష్మికి ఉద్యోగం వచ్చింది. మేమిద్దరం ఉద్యోగాలకు వెళ్తాం. నువ్వు పిల్లల్ని చూడగలవా అంటే ఎంతో సంతోషించేది. కానీ శ్రీవల్లి తన భావాలను పైకి కనిపించనీయలేదు. ఎల్లుండి సోమవారం జాయిన్ అవ్వాలి. ఇద్దరం కలిసి వెళ్తాం, కలిసే వస్తాం. ఎప్పుడు ఏం చేయాలి, ఏ ఫోన్ నంబర్లు దేనికో అన్నీ వివరంగా రేపు ఆదివారం నాడు చెప్తాను అన్నాడు కొడుకు. ఈ మాటలన్నీ కోడలు చెప్తే ఎంత బాగుంటుంది. కొడుకే ఎందుకు చెప్పాలి? ఈ మధ్య ఇంత అగాధం ఎందుకు అనుకొని, అలాగే లేరా, పిల్లల్ని ఇంటిని నేను జాగ్రత్తగా చూసుకుంటాను సంతోషంగా మనస్ఫూర్తిగా అంది. అందుకే కదా నిన్ను రమ్మన్నది. ప్రీతి పుట్టడం దగ్గరలో మంచి ఉద్యోగం దొరకక లక్ష్మి ఇంట్లోనే ఉండిపోయింది. ఇప్పుడు నువ్వు వచ్చావు, నువ్వు ఉన్నావు పిల్లల్ని చూడడానికి. నువ్వు వచ్చావు, నువ్వు ఉన్నావులోని అర్థాలు వెతకాలని అనుకోలేదు. ఇప్పుడు ఖాళీగానే ఉన్నాను. పిల్లల్ని ఇంటిని నేను చూస్తే వాళ్ళు ఉద్యోగం చేస్తారు. డివిజన్ ఆఫ్ లేబర్ అని అనుకుంది. ఇది తన ఇల్లు, వాళ్ళు తన వాళ్ళే, పరాయి వాళ్ళేం కాదు కదా అనుకుంది శ్రీవల్లి. కొడుకు కోడలు వెళ్ళిపోయాక ప్రతీక్ని బస్సు ఎక్కించి, ప్రీతిని తయారు చేసి, వంట చేసి, ఇల్లు సర్ది, భోజనం అయ్యాక మనవడిని తీసుకొచ్చి వాడికి తినిపించి కొంచెంసేపు ఇంట్లో ఆడించాక సాయంత్రం ఎదురుగా ఉన్న పార్కుకు తీసుకెళ్తుంది. అలా వెళ్ళిన మొదటి రోజుల్లో రావుగారితో శ్రీవల్లి పరిచయం ఏర్పడింది. మనవళ్ళు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ కోసం విజయవాడ నుంచి నేను మా ఆవిడ వచ్చాం. ఇప్పుడు మనవళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు. వాళ్ళకి ఇంకా మా అవసరం లేదు. ఈ లోకంలో తమ అవసరం తీరి నా భార్య పరలోకానికి వెళ్ళింది. ఒంటరి వాడిని అయిపోయాను. సాయంత్రం పార్కుకు వస్తుంటాను. విజిటింగ్ వీసా మీద వచ్చిన పెద్దవాళ్ళకి వాళ్ళకి తీరుబడి లేకపోతే గైడ్గా మారిపోయి ఆ ఊర్లు ఈ ఊర్లు చూపిస్తుంటాను. ఒకవేళ మీ అబ్బాయికి కానీ కోడలికి కానీ వీలు కాకపోతే నన్ను అడగండి. గైడ్గా మీతో వచ్చి అమెరికా అంతా చూపిస్తాను. కలుపుగోలుగా మాట్లాడుతున్న అతనిని చూస్తుంటే అన్నయ్య శేషయ్య గుర్తొచ్చారు. ఇవాళ రేపో అన్నయ్యతో మాట్లాడాలి అనుకుంది. రావుతో ఎంతోసేపు మాట్లాడి ఇంటికి వస్తే పరాయి ఇంటికి వచ్చినట్లుగా అనిపించింది. ఇంట్లో లక్ష్మి ముభావం, నరసింహకి తన పని, పిల్లలు వాళ్ళ గదిలో ఏదో ఆడుకోవడం. ఇంట్లో శ్రీవల్లి ఒక్కటే నిశ్శబ్దంలా అనిపించింది. కానీ ఈ జీవితానికి అలవాటు పడాలి, తప్పదు. ఇండియా జీవితం వేరు, అమెరికా జీవితం వేరు. కంపారిజన్ లేదు. అలా చూస్తూ ఉండాలని లేదు. జీవితం ఎప్పుడూ నచ్చినట్లుగా ఉండదు. ఎలా ఉన్నా జీవితాన్ని ఆహ్వానించాలి. అలవాటు లేని పనులు, గిన్నెలు తోముకోవడం, పిల్లల పనులు, విశ్రాంతి తక్కువ అవడంతో
ఇంట్లో సరిగా ఉండడం లేదు. కాళ్ళ నొప్పులు, జ్వరం వచ్చినట్లుగా అనిపిస్తుంది. అయినా అలాగే పనులు చేస్తుంది. కొడుకుకి చెప్పడానికి ఇష్టపడలేదు. తన దగ్గర ఉన్న కిట్లో నుంచి క్రోసిన్ తీసి వేసుకుంటుంది. దేనికి ఏమందో అన్నీ రాసుకొని వచ్చింది. పార్కుకి తీసుకెళ్లాలనిపించక ప్రతీక్ని టీవీ ముందు కూర్చోబెట్టి కార్టూన్ పెట్టింది. సోఫాలో కూర్చొని అలా కళ్ళు మూసుకుంది. నిద్ర పట్టేసింది. నానమ్మ లే, పార్కుకు వెళ్దాంలే అని చెయ్యి పట్టుకొని లేపాడు ప్రతీక్. ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. చెయ్యి లాగుతున్న ప్రతీక్ని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుంది. చెల్లి పడుకుంది కదా, లేచాక వెళ్దాం, కార్టూన్ చూడు, పోనీ నా ఒళ్ళో కూర్చొని టీవీ చూస్తావా, మనమిద్దరం కూర్చొని కార్టూన్ చూద్దామంది. ప్రతీక్ కోపంగా రిమోట్ని శ్రీవల్లి చేతిలో నుంచి తీసుకుని టకటకా ఛానల్ని నొక్కేసి రిమోట్ విసిరి నేలకేసి కొట్టాడు. గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. రా, ఇప్పుడే వెళ్దాం రా అని అరవడం మొదలుపెట్టాడు. వాడి ఏడుపుకి శ్రీవల్లి భయపడింది. ఇక్కడ పిల్లల్ని ఏమీ అనకూడదు, తిట్టకూడదు, కొట్టకూడదు. ఎవరైనా కంప్లైంట్ ఇస్తే పోలీసులు పట్టుకుంటారు. ఇది మన దేశం కాదు. పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంచుమించుగా ఇదే అర్థం వచ్చేటట్టు కొడుకు చెప్పాడు. పార్కులో రావు కూడా చెప్పాడు. తన వెంట తెచ్చిన పెద్ద బాల శిక్ష తీసుకొచ్చి ప్రదీప్ పక్కన కూర్చొని అందులో ఉన్న పదాలకు యాక్షన్ చేస్తూ అర్థం చెబుతోంది. ప్రతీక్ కోపంతో ఆ పుస్తకాన్ని శ్రీవల్లి గదిలోకి విసిరేశాడు. ఆ పుస్తకం ప్రీతి పడుకున్న మంచానికి గట్టిగా తగిలేసరికి పెద్ద శబ్దమైంది. ఆ శబ్దానికి ప్రీతి నిద్రలేచి ఏడవడం మొదలుపెట్టింది. శ్రీవల్లి దాన్ని ఎత్తుకొని ఒక జ్యూస్ సీసాను దాని నోట్లో పెడుతూ టీవీ ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చోబోయింది. ఏడుస్తున్న ప్రీతి సీసాని తోసేసింది. అది కాస్త ఏడుస్తున్న ప్రతీక్కి తగిలింది. అసలే నిప్పు తొక్కిన కోతిలా ఉన్నాడేమో దానితో. ఇంకా గొంతు పెంచి ఏడవడం మొదలుపెట్టాడు. సరిగ్గా అదే టైంకి కొడుకు నరసింహ, లక్ష్మి తలుపు తీసుకుని లోపలికి వచ్చారు. ఏడుస్తున్న పిల్లలు, వాగుతున్న టీవీ, నుంచున్న శ్రీవల్లి. ఏమిటి ఏడుపులు? ఇవాళేనా లేక రోజు ఇంతేనా అని నొసలు చిట్లించి అడుగుతున్న శ్రీలక్ష్మిని చూసి చిన్నపోయింది శ్రీవల్లి. ఏం చెప్పాలో తెలియక అలాగే నిల్చుండిపోయింది. వాళ్ళిద్దరూ అలా ఏడుస్తుంటే సముదాయించకుండా టీవీ చూస్తున్నారా? ఇవాళ ఏదో పనుండి మేము తొందరగా వచ్చాం కాబట్టి మీరు పిల్లల్ని ఎలా చూస్తున్నారో తెలిసింది. లేకపోతే పిల్లలు మీ దగ్గర బాగున్నారు అనుకుంటూ రాంగ్ నోషన్లో ఉండేవాళ్ళం. ఏదో చెప్పబోతూ కొడుకును చూసింది శ్రీవల్లి. అనువదించలేని భావాలతో ఉన్న కొడుకు చూపులకి కృంగిపోయింది. తనని ఎలా డిపెండ్ చేసుకోవాలో ఆమెకు తెలియలేదు. ప్రతీక్ బయటకు తీసుకెళ్ళమని గొడవ చేస్తుంటే టీవీలో కార్టూన్లు పెట్టాను. ప్రీతి లేచాక వెళ్దామన్నాను అంది మెల్లగా శ్రీవల్లి. వింతగా లక్ష్మి, కార్టూన్లా? అదే ఛానల్ చూడండి, హిందీ సీరియల్ వస్తుంది. మీరే చూస్తూ వాడికి కార్టూన్ పెట్టానని అంటారే అంది ఆశ్చర్యంగా. టీవీ చూసింది. నిజమే, ఏదో హిందీ సీరియల్. ప్రతీక్ ఇందాక కోపంలో మార్చేసినట్టున్నాడు అంటూ కొడుకు నరసింహ వైపు చూసింది. ఏం చెప్పకమ్మా, ఎదురుగా కనబడుతున్న దానికి ఎలాంటి సంజాయిస్తావు అంటూ తల్లిని చూశాడు. భూమిలోకి జారిపోయినట్లుగా అనిపించింది. బయటకు కూడా ఏం పెద్దగా పట్టించుకుంటున్నారని ఏదో చెప్పబోతున్నారు. ఎప్పుడూ ఎవరితోనో మాట్లాడుతుంటారంట. నాకేం తెలియనట్లుగా ఉన్నాను. నాకు ఈ సంగతి ఎప్పుడో తెలుసు అంది. ఆ మాటలు విని శ్రీవల్లి రాయిలా ఉండిపోయింది. నేను నరసింహతో చెబుతూనే ఉన్నాను, మీ మమ్మీకి పిల్లల్ని చూడడం రాదని. కానీ తను వినలేదు. మా అమ్మ అమెరికా రావాలి, అమెరికా రావాలి అని పట్టుపట్టాడు. మా మమ్మీ ఎంత బాగా చూస్తుందో. పిల్లలు కూడా సంతోషంగా ఉండేవారు. సిస్టర్కి బాబు పుట్టాడని అక్కడికి వెళ్ళింది. లేకపోతేనా? చెవుడు వస్తే బాగుండునని శ్రీవల్లి కనిపించింది. లక్ష్మి, స్టాప్ ఇట్. పిల్లలిద్దరూ ఏడుపు ఆపేశారు. అంత కోపం ఎందుకు? మా మమ్మీ వచ్చే వరకు పిల్లలిద్దరినీ డే కేర్ సెంటర్లో పెడదామంటే ఏమన్నావో గుర్తుందా? అమ్మ పిల్లల్ని చూస్తే $1,500 మిగులుతాయని అనలేదు? అన్నావా లేదా?
చూడు ఇక్కడ ఏం జరుగుతుందో, ఎంత మిగులుతుందో. ఈవిడికి అయ్యే ఖర్చుకి డే కేర్ సెంటర్ ఖర్చుకి ఏం తేడా లేదు, అంతా ఒకటే. పోనీ పిల్లల్ని ఏమన్నా బాగా చూస్తుందా అంటూ శ్రీవల్లి కేసి చూసింది. శ్రీవల్లి గుండె నిశ్శబ్దంగా 1000 ముక్కలైంది. ముక్కలన్నీ చర్మాన్ని చీల్చుకొని బయటకు వస్తాయేమోనని కుడి చేత్తో గుండెని గట్టిగా అదుముకుంటూ గదిలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏం జరగనట్లే కొడుకు కోడలు ప్రవర్తించినా శ్రీవల్లి మామూలుగా ఉండలేకపోయింది. ఆ తర్వాత చాలా రోజులకి పిల్లల్ని తీసుకుని పార్కుకు వెళ్ళింది. అక్కడ రావు గారు కనిపించారు. చాలా రోజులైంది మీరు ఇక్కడికి వచ్చి, చాలా డల్లుగా ఉన్నారు. ఏం సిస్టర్, ఒంట్లో బాగోలేదా? పోనీ ఒక పని చేయండి, అమెరికా చూడడానికి వచ్చిన కొంతమంది పేరెంట్స్ని తీసుకుని నయాగారా, వాషింగ్టన్ అని చూపించడానికి వెళ్తున్నాను. ఇలాంటి టూర్స్ వేస్తుంటానని తెలుసు కదా, కొంచెం చేంజ్గా ఉంటుంది. సరదాగా రండి, బుసుగారి ఇల్లు చూద్దురు గాని కొంచెం సరదాగా అన్నాడు. ఏం మాట్లాడలేదు. రెట్టించి మరోసారి అడిగేసరికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నరసింహ కన్నా ఈ రావుగారు చాలా దగ్గర మనిషిలా అనిపించాడు. ఒక్కసారిగా గంగమ్మ పొంగింది. ప్రవాహానికి ఆనకట్టు వేయదలుచుకోలేదు. తేలికైన మనసుతో వచ్చింది ఆ రోజు ఇంటికి. లక్ష్మి పిన్ని కూతురు బూస్టన్లో ఉంటుంది. సత్యనారాయణ వ్రతం చేసుకుంటుందని అందరూ శుక్రవారం సాయంత్రం అక్కడికి వెళ్ళడానికి తయారవుతున్నారు. నరసింహ, ప్రతీక్ శ్రీవల్లిని రమ్మన్నారు. శుక్రవారం రాత్రికి వెళ్ళిపోయి ఆదివారం పొద్దునే వచ్చేయాలని నెల రోజుల ముందు నుంచే వాళ్ళు ప్లాన్ వేసుకున్నారు. శ్రీవల్లి రానంది. వాళ్ళు వెళ్ళిపోయారు. ఆదివారం నాడు నరసింహ, లక్ష్మి, పిల్లలు వచ్చారు. వెంటనే శ్రీవల్లి గురించి పట్టించుకోలేదు. ఓ గంట పోయాక ప్రతీక్ గుర్తించాడు. నాన్నమ్మ గురించి అడిగాడు. లోపల ఎక్కడో ఉంటుందిలే అంది లక్ష్మి. నరసింహ ఇల్లంతా చూశాడు. శ్రీవల్లి కనబడలేదు. వంటింట్లో ఏమీ చేసుకున్నట్లుగా కూడా కనిపించలేదు. అదే అన్నాడు లక్ష్మితో. ఎక్కడికి పోతారులేండి, ఎక్కడెక్కడో ఉంటారు. మనం ఇవాళ వస్తామని తెలిసి ఇంట్లో లేరు అంటే ఏమిటి అర్థం? జలసి ఇల్లు తొడవడానికి సిద్ధపడుతూ అంది. అమ్మకి జలసియా? ఎందుకు? నేను కొడుకుని, పరాయివాడిని కాదు కదా, నా మీద జలసి ఉంటుందా? జలసి అన్నది మీ మీద కాదు, నా మీద. పెళ్ళైన 8 ఏళ్లకే మీ నాన్నగారు పోయారని అన్నారు. ఆవిడ సంసార సుఖం అది లేదు కదా, అందుకని. కాదని గట్టిగా అనలేకపోయాడు నరసింహ. పైగా అవునేమో అని అనిపించింది. టైం గడుస్తోంది. శ్రీవల్లి విషయం తెలియలేదు. ఎక్కడికైనా వెళ్ళి దారి తప్పిపోయిందా? ఎవరికైనా ఫోన్ చేస్తే భయపడ్డాడు. ఎన్ని విషయాలు బయటకు వస్తాయో. చిన్న విషయాలే కావచ్చు, కానీ నలుగురిలో నానితే పెద్దగా అవుతాయి. పోలీసుల సాయం తీసుకుందామంటే దానంత నరకం ఇంకోటి ఉండదు. అమెరికాలో పోలీసులతో వ్యవహారం అంటే కొరివే. ఆత్మహత్య కానీ చేసుకోలేదు కదా. ఆ ఆలోచనకి కంపించిపోయాడు. అదే జరిగితే తన పరువేం కావాలి? కాళ్ళు చేతులు ఆడడం లేదు. మనసులో లేదు. ఏం చేయాలో తెలియడం లేదు. లక్ష్మి పైకి బింకంగానే ఉన్నా లోపల భయంగానే ఉంది. ఏదో వండింది, ఏదో తిన్నారు. ఆదివారం నాడు చేసుకునే పనులు కూడా చేసుకోలేదు. సాయంత్రం 7 దాటింది. ఫోన్ మోగింది. 100 లంకనాలు చేసినంత నీరసంగా ఉన్నా నరసింహ ఉలిక్కిపడి లేచి ఫోన్ దగ్గరకు వెళ్ళాడు. గదిలో నుంచి బయటకు వచ్చి మెట్ల దగ్గర ఆగింది లక్ష్మి. నేను రా అమ్మని, క్షేమంగా చేరాను అన్న మాట విని ఊపిరి తేలిగ్గా పీల్చుకున్నాడు. ఆశ్చర్యంగా లక్ష్మిని చూస్తూ అమ్మ అన్నట్లుగా సైగ చేశాడు. హైదరాబాద్ నుంచి శేషయ్య మామ ట్యాక్సీ తీసుకొని ఎయిర్పోర్టుకు వచ్చాడు. ఏదో అడుగుతున్నాడు కొడుకు. శ్రీవల్లి సమాధానం ఇయ్యదలుచుకోలేదు. ఇస్తే ఎన్నో అడుగుతాడు. అప్పుడు ఎన్నో చెప్పాల్సి వస్తుంది. దానితో పాటు మనసు కూడా బయటపడిపోతుంది. ఎలా వచ్చానో అవన్నీ ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం. నేను ఎయిర్పోర్ట్ నుంచి మాట్లాడుతున్నాను. లక్ష్మిని, పిల్లలని అడిగానని చెప్పు. గదిలో నా అల్మారాలోని బట్టల కింద
ఓ కవర్ ఉంచాను, అది తీసుకో. ఫోన్ పెట్టేస్తుంటే బోసిగా ఉన్న చేతులు కనిపించాయి. అమెరికా నుంచి తిరిగి రావడం కోసం తన బంగారు గాజులు అమ్మేసింది. మరి తన గాజులు అమ్మిపెట్టి తనకు టికెట్ తీసి ఇచ్చిన రావు గారిని తలుచుకుంటూ శేషయ్య దగ్గరికి వచ్చింది. ఒక్క అడుగులో వెళ్ళి తల్లి గదిలోని కబోర్డు తెరిచి దుప్పట్ల కింద ఉన్న గులాబీ రంగు కాగితం మడత తీసుకొచ్చి తెరిచాడు. నరసింహానికి, లక్ష్మికి శ్రీవల్లి వ్రాయినది. యుద్ధం పక్క దేశంతోనో పొరుగునున్న శత్రువుతోనో అయితే నిస్సంకోచంగా నిర్భయంగా చేయవచ్చు. కానీ ఇంట్లో వాళ్ళతో అయితే ఎలా చేయడం? ఆ పరిస్థితి రాకుండానే మేల్కొన్నాను. ఈ రోజుల్లో మనలాంటి చిన్న చిన్న కుటుంబాల్లో భాష ఓ పెద్ద పాత్ర వహిస్తుంది. నా తరం నుంచి మనవళ్ళ తరానికి అందించాల్సినవి ఎన్నో ఉన్నాయి. మన సంస్కృతి, పండగలు, వంశం పుట్టు పూర్వోత్తరాలు, ఆచార వ్యవహారాల గురించి, నేను ఉన్న సమాజం గురించి చెప్పాలి. ఈ తరాల మధ్య వంతెనలు వేయాలని, అది నా బాధ్యత అని అనుకున్నాను. అందుకే నువ్వు రమ్మనగానే వాలంటరీగా రిటైర్ అయ్యి ఓ పెద్ద ధర్మకార్యం నిర్వహించాలనుకుని వచ్చాను. నేను మీ కుటుంబంలో దానినని అనుకున్నాను. కానీ మీరు జీతం భత్యం లేని ఆయాల అనుకోవడం నా దురదృష్టం. సెంటర్లో నానికి, ఇంట్లో గ్రాండ్ మాకి తేడా లేకపోవచ్చు, కానీ నాకు మనవళ్ళకి మధ్య ఉన్న సంబంధంలో డబ్బు లేదు. డబ్బు పారేస్తే కొనే బంధం కాదు. మా బంధంలో ఉన్నది రక్తం, ఎమోషన్స్. డబ్బు, సంపాదన, లాభ నష్టాలు, లెక్కలు తప్ప జీవితానికి ఏమీ లేదనుకుంటే అది అజ్ఞానం. నేను మీ దగ్గరికి రాను అని భీష్మించుకోను. నీ పిల్లలతో పాటు నీ తల్లి కూడా నీ ఇంట్లోని, నీ కుటుంబంలోని వ్యక్తి అని మీరు అనుకున్న రోజున తప్పకుండా వస్తాను. నాయనమ్మలా వస్తాను, ఆయాలా కాదు. నేను మీ ఇంట్లో ఉన్నప్పుడు ఒంటరిగా ఫీల్ అయ్యేదానిని. ఆ ఒంటరితనం నాకు హైదరాబాదులో లేదు. అసలు ఆ ఫీలింగ్ ఎప్పుడూ రాలేదు. అలాంటి వాతావరణం కాకపోయినా కనీసం ఒకరికొకరం అనే వాతావరణం మీ ఇంట్లో నాకు కనిపిస్తే నా ప్రయత్నాలు ఫలించినట్లే. అందుకోసమే నేను అడుగు వేశాను. లక్ష్మిని నా కూతురిలా భావించినా ఆమె కనీసం అత్తగారిలా కూడా నన్ను చూడలేకపోయింది. అయినా నేను క్షమించేశాను. నేను పెద్దదాన్ని, చిన్నవాళ్ళ మీద నెగిటివ్ భావాలు ఉండవు. ఇది రాస్తున్నప్పుడు నాకు శారద గుర్తొచ్చింది. ఒకప్పుడు ఆమె భావాలతో ఏకీభవించలేదు, కానీ ఆమె రైటు. తల్లులు కొడుకుల్ని ఏమీ అనరు, కోపం తెచ్చుకోరు, అన్నింటినీ చిరునవ్వుతో స్వీకరిస్తారు. నేను ఓ అమ్మని. ఇంకా చదవలేకపోయాడు. ప్రతి అక్షరంలో ఆత్మాభిమానం నిండిన అమ్మ మొహం కనిపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.